కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ కన్వీనర్ల సమావేశం ఈ మధ్యాహ్నం ఎల్బీ స్టేడియంలో ప్రారంభం కానుంది. పీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న సమావేశానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు హాజరు కానున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై బూత్ ఏజెంట్లకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దిశానిర్దేశం చేయనున్నారు. ఇక సమావేశానికి 44,000 బూత్ కమిటీల ఏజెంట్లు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు హాజరు కానున్నారు. ఇక ఈరోజు మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరగబోతుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు లైవ్ ద్వారా. శ్రీనివాస్, ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బూత్ లెవెల్ కన్వీనర్ల సమావేశం ఎల్బీ స్టేడియంలో జరుగుతుంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి ఏదైతే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. దీనికి సంబంధించి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరవుతున్నారు. అయితే మధ్యాహ్నం 2 గంటలకి మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ చేరుకుంటారు. హైదరాబాద్ నుండి మధ్యాహ్నం 3 గంటలకి ఎల్బీ స్టేడియం చేరుకుని అక్కడ ఏదైతే బూత్ లెవెల్ కన్వీనర్ల సమావేశానికి హాజరై ఏదైతే మొత్తం దీనికి సంబంధించి పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాలని వ్యూహాలకు సంబంధించిన అంశాలపై చర్చించడంతో పాటు వాళ్ళకి బూత్ లెవెల్ కన్వీనర్లకైతే దిశానిర్దేశం అయితే చేయనున్నారు. దీనికి సంబంధించి ఏదైతే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి ఇటు మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఇటు జెడ్పీటీసీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కావచ్చు, అందరు ముఖ్య అంటే అన్ని కమిటీలకు సంబంధించిన కాంగ్రెస్ క్యాడర్ మొత్తం హాజరవుతుంది. అయితే ఇప్పటికే అంటే మధ్యాహ్నం 2 గంటల వరకు అందరూ చేరుకోవాలని కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పటికే ఎల్బీ స్టేడియంకి మాత్రం అందరూ చేరుకుంటున్న పరిస్థితుంది. అయితే మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అదేవిధంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, అదేవిధంగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపదాస్ మున్షి అందరూ ముఖ్యులు కలిసి ఎల్బీ స్టేడియంకి చేరుకొని అక్కడ ఈ బూత్ లెవెల్ కన్వీనర్ల సమావేశాల్లో పాల్గొంటారు. అదే ప్రధానంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అంటే ఏ విధంగా ముందుకెళ్ళాలి, అదేవిధంగా మెజార్టీ స్థానాలు కైవసం చేసుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుందని చెప్పొచ్చు. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో కేంద్రంలో కూడా ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ముందడుగు వేస్తుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో మెజార్టీ స్థానాలు సాధించడమే లక్ష్యంగా కూడా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తుంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ప్రధానంగా ఈ బూత్ లెవెల్ కన్వీనర్లకు సంబంధించి సమావేశంలో చర్చించున్నారు. దీనికి సంబంధించి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కన్వీనర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు మొత్తం అంటే తెలంగాణలో కాంగ్రెస్ బూత్ లెవెల్ కన్వీనర్లకు సంబంధించి మొత్తం 44,000 మంది కన్వీనర్లు ఎల్బీ స్టేడియంకి చేరుకుంటారు. అక్కడ దీనికి సంబంధించి ప్రధానంగా చర్చించున్నారు. ఇప్పటికే ఈ ఏర్పాట్లకు సంబంధించి కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపదాస్ మున్షి కూడా పరిశీలించారు. దీంతోపాటు ఇటు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా దీనికి సంబంధించి సమీక్ష నిర్వహించారు. ఏదైతే వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్తో ఇప్పటికే సమీక్ష సమావేశం కూడా ఏర్పాటు చేశారు. అంటే ఇక్కడ బూత్ లెవెల్ సంబంధించిన కన్వీనర్ల సమావేశానికి అనుసరించాల్సిన వ్యూహాలు ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించడం తెలుస్తుంది. మొత్తంగా అంటే మధ్యాహ్నం 3 గంటలకి మొదలై సాయంత్రం వరకు సుదీర్ఘంగా ఈ సమావేశం జరగనుంది. దీనికి సంబంధించి అయితే ఇప్పటికే ఎల్బీ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారని చెప్పొచ్చు. థ్యాంక్ యూ శ్రీనివాస్.